నమః శివాయ. ఓం నమః శివాయ. గజాసురా, నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. నీ తపస్సు ప్రభావం వల్ల ముల్లోకాలు అతలాకుతలమవుతున్నాయి. అందువల్ల నీవిక నీ తపస్సును చాలించు. ప్రణామాలు మహేశ్వర. నాకు తెలుసు నా తపస్సుని సఫలం చేయడానికి తప్పక దర్శనమిస్తారని. కోరుకో, నీకే వరం కావాలో. నాకే వరము వద్దు మహాదేవా. తమరు కావాలి నాకు బోలాశంకరా. తమరు నా ఉదరంలో కలకాలం ఉండాలి. నీ కోరిక నెరవేరిస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలుసు ప్రభు, అందుకే అడుగుతున్నాను. తమరు గనక నా ఉదరంలో ఉన్నట్లయితే తమరి తేజంతో సురక్షితంగా, అజేయంగా, అమరంగా, సర్వశక్తివంతుడిగా రూపొందగలను నేను. ఈ లోకమే కాదు, అన్ని లోకాలను అజేయంగా పాలించగలను నేను. అజేయంగా. గుర్తుంచుకో గజాసురా, దురాశకు ఫలితం ఎప్పుడూ చెడు మాత్రమే ఉంటుంది. దురాశ వ్యక్తి పతనానికి కారణమవుతుంది. కనుక నీ మంచి కోసమే చెబుతున్నాను. నీవు మరేదైనా వరం కోరుకో. నేను తమరి భక్తుడను బోలాశంకరా. నేను కోరిన దాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. కఠోరమైన తపస్సు చేసి పొందాని వరాన్ని నేను. దాన్ని ప్రసాదిస్తే అంతే చాలు ప్రభు. సందిగ్ధ స్థితి. ఇతడి వరం నన్ను తమ నుండి దూరం చెయ్యనుంది ఉమా.